నాలుగేళ్ల పరిపాలన ఎట్లుంది అంటే ఈ ముసలి వాళ్లకు పెన్షన్ హ్యాండిక్యాప్స్ ఈ పెన్షన్లకు ఒక ఫిల్టర్ లాగా ఒడగడతానే ఉన్నాడు మన సీఎం. ఏలు ముద్దర్లని ఒకసారి, ఇంకొకసారి ఏళ్ళు పర్లేదని ఒకసారి ఆ ముసలి వాళ్ళకి పెన్షన్ రేట్ అయితే ఇస్తున్నాడు. 3000 అంటాడు, 2000 అంటాడు, 1500 అంటాడు. ఒక ముసలి వ్యక్తికి ఎక్కడి నుంచో ఎక్కడికి పోవడానికి ఆటో ఛార్జీలు ఎంత అవుతున్నాయి? వాళ్ళు నడవలేని పరిస్థితులు ఉన్నారు. పల్లెలు అయితే ఇంటికాటికి అంటారు. పల్లెలో ఇంటికాటికి ఎప్పుడు ఇస్తున్నారు? చివరి తేదీల్లో ఇస్తున్నారు. టయానికి ఆడిస్తున్నారు. ఏలు ముద్దలు. ఈ ప్రభుత్వాలు కొట్టేసేది ఫస్ట్ అనుకుంటే ఈ వడగట్టేది మళ్ళీ వడగట్టచ్చు. ప్రజల్లో వడగడితే ఏమొస్తుంది చెప్పు? ఎక్కడ ఎంతమంది తీసుకుంటారో? ఒకసారి పెన్షన్ తీసుకుంటారు, రెండోసారి ఎవరు తీసుకుంటున్నారు చెప్పండి? అదే పొద్దునొక్కులు ఏలు ముద్ర. ఇటు చూసినా లైన్. స్టోర్కి పోవాలంటే 4-5 సార్లు ఆటోకి మాట్లాడుకోవాలా, 50 ఇవ్వాలా, పోవాలా, స్టోర్ తెచ్చుకోవాలా. ఏమవుతుంది? ఇంతకుముందు రాసిస్తున్నారు, ఏమైనది? పోనీ ఇట్లా చేసినంత వల్ల మన రాజ్యంలో ఎంత డబ్బులు మిగిలినాయి? ఫిల్టర్ చేసినారు కదా ముసలిళ్ళకి కానీ పెన్షన్లకు కానీ, ఇవన్నీ చేసిన ఎంత డబ్బులు మిగిలింది? ఏమన్నా కేజీ పచ్చిమిరకాయలు రూపాయికి దొరుకుతున్నాయా? 20-40 కదా. సమూర్ రేట్ ఏమన్నా 80 రూపాయలు ఉందా? 140 అమ్ముతుంది కదా. డీజిల్ రేట్ అదే ఉంది కదా. ఏమి తగ్గినాయి మీరు వడగట్టిన దానికి? చెప్పండి. ఎవరనేది కదా అన్ని సామరస్యంగా ముసలిళ్ళకి కానీ ఈ రైతులకు కానీ అనుకూలంగా ఉంటే వాళ్ళే మేలంటారు. నేను ఏ ప్రభుత్వం అనేది కాదు. ఇప్పుడు ఈ ఫిల్టర్లు చూడండి ఒకసారి ఎన్నిసార్లు వడగడుతున్నారు. అది పవన్ కళ్యాణ్ గురించి అనేదే కాదు, ఇప్పుడు అనుభవాలే ఇటు చేస్తున్నారు. ఇంకా కొత్త వాళ్ళు వచ్చి ఏం చేస్తారనేది ఆలోచన. మా ఎమ్మెల్యే సూర్యనారాయణ అది అట్టట్లే స్వామి. అక్కడ ఈ చెప్పలేం స్వామి, ఎవరు వస్తారనేది తెలియదు. వచ్చాకేమైతే ఈసారి కూడా రావచ్చు, అది విషయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.